దేవుని వాక్యం ఈరోజు గాడ్స్ వర్డ్. జాన్ ద బాప్టిస్ట్ జన్మించిన దినం ఈరోజు. అలాగే దేవుని వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనంటే మనకొచ్చే కళలు కానీ మనకొచ్చే దర్శనాలు కానీ ఇవి కాదు. దేవుని వాక్యం అనంటే ఈ 66 పుస్తకాల్లో వ్రాయబడిన గ్రంథం. ఈ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట దేవుని మాట. దేవునికి స్తోత్రం. ప్రతి అక్షరం, ప్రతి పొల్లు, ప్రతి పుల్ స్టాపు, ప్రతి కామ, అన్ని వాక్యం, దేవుని వాక్యం ఇది. దీనికి బయట నుండి వచ్చేది ఈ వాక్య ప్రకారం ఉంటే, అది నా ప్రసంగమైనా, నాకు వచ్చిన కళ అయినా, నాకు వచ్చిన ఆలోచన అయినా, ఈ వాక్య ప్రకారం ఉంటే అది దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుని యొద్ద నుండి కాదు అని మనం తెలుసుకోవడానికి ఈ వాక్యమే ప్రమాణం. హల్లెలూయా. ఈ వాక్యం మన చేతుల్లోకి రావడానికి జాన్ విక్లిఫ్ అనేట ఆయన హతసాక్షి అయ్యాడు. ఇది ఇంగ్లీష్లోకి, లాటిన్ భాషలో ఉన్న, హిబ్రూ గ్రీక్ భాషలో ఉన్న దాన్ని లాటిన్ భాషలోకి సప్టాజెంట్ అని 1940 ఆ ప్రాంతంలో అనువదించారు. పాత నిబంధన ఏమో హిబ్రూ భాషలో రాయబడింది, నూతన నిబంధన ఏమో గ్రీక్ భాషలో రాయబడింది. ఇవి ఆరిజినేట్ లాంగ్వేజెస్ అంటాం. భాష ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది, రూపాంతరం పొందుతూ ఉంటుంది. అంటే అర్థాలు మారుతూ ఉంటాయి, బిస్కెట్ వేయండి, బిస్కెట్ వేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? పిల్లలు చెప్పాలి. బిస్కెట్ వేస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి? ఏదో కాకా పడుతున్నాడు, మోసం చేస్తున్నాడు అని అర్థం. మా చిన్నప్పుడు అంటే బిస్కెట్ వేస్తున్నాడు అంటే తినడానికి బిస్కెట్ ఇవ్వడం అని అర్థం. ఇప్పుడు బిస్కెట్ వేస్తున్నాడు అంటే అబ్బో మన నుంచి ఏదో వేసి అని అర్థం. అలాగే భాష అర్థాలు మారుతూ ఉంటాయి. ఈ బైబిల్ కాలంలో వ్రాయబడిన ఆదిమ భాషలో ఉన్న భాషని ఎక్కువ అనువాదాలు అయిపోయాయి. ఇంగ్లీష్లో దాదాపుగా 15 అనువాదాలు ఉన్నాయి. తెలుగులో 2 అనువాదాలు ఉన్నాయి. మనకి ఈ అనువాదం ఉంది. వాడుక భాషలో ఒక అనువాదం ఉంది. వాడుక భాషలో అంటే మనం సామాన్యంగా మాట్లాడు కొన్ని పదాలు దీనిలో అర్థం కావు. వాడుక భాష బైబిల్ కూడా మీరు ఇంట్లో పెట్టుకుంటే దీనిలో అర్థం కాని సంగతులను దానిలో అర్థమైతే మన ఇప్పుడు సామాన్య వాడుక భాషలో అర్థమవుతుంది అనమాట. ఇలా ఈ సామాన్యమైనటువంటి మనకు అందుబాటులోకి బైబిల్ దేవుని వాక్యాన్ని తేవడానికి ఎంతోమంది కృషి సలిపారు, ఎంతో ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో శ్రమ పడ్డారు. మనకేంటంటే శ్రమ అనేది వస్తే ఇది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదని అనుకుంటాం. దేవుని వాక్యం కొరకు ప్రాణాలు పెట్టారు, హతసాక్షులు అయ్యారు. వివరించి చెప్పడానికి టైము చాలదు, కానీ మరొక తరుణం ఉన్నప్పుడు మాట్లాడదాం. క్లుప్తంగా ఈరోజు మనం ఈ వాక్యం దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఒకటి, మన నిజ స్థితిని తెలుసుకోవడానికి దేవుడు వాక్యం ఇచ్చాడు. అందరు చెప్పండి, ఏంటి మన నిజ స్థితి? మనం మన గురించి చెప్పుకోవాలంటే ఇలా చెప్పుకుంటాం: నాలాంటి వాడు లేడు, మాలాంటి కుటుంబం లేదు, మాలాంటి మనిషి లేడు, నాలాంటి పాస్టర్ లేడు, ఇలా చిటికలేసి చెప్తాం కదా. అంతేనా మాస్టర్? మన గురించి చెప్పుకోవాలనుకుంటే మా చిన్నప్పుడు ఎలా ఉండేది తెలుసా? అంబాపురం రోడ్డు మీద, నడి రోడ్డు మీద నుంచొని సైకిల్ వేసుకొస్తున్నా, బండి వేసుకొస్తున్నా, ఇట్లా చూసేవాళ్ళం. మా రోడ్డు మీద, మా ఊర్లో మా రోడ్డు మీద ఏంట్రా అట్లా చూసుకుంటూ వెళ్తున్నాం అన్నట్టుగా. అంటే అప్పుడున్న స్థితి అది ఎంత తప్పో, ఎంత భయంకరమైన నైజమో ఎదిగి జ్ఞానం వస్తే కానీ తెలియలేదు మాకు. అలాగే మనం ఏంటో తెలియాలి అని అంటే బైబిలే చెప్పుద్ది మనకి. బైబిల్ చెప్తేనే మనకు అర్థం అవుతుంది. దేవుని వాక్యం మన నిజ స్థితిని బయట పెట్టింది. 22వ అధ్యాయంలో యోషియా అనేటువంటి రాజు 8 ఏండ్ల వాడై రాజ్యం చేయడానికి పరిపాలన చేయగానే దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి మందిరాన్ని బాగు చేయడానికి నిధులు సమకూర్చి దేవుని మందిరాన్ని బాగు చేస్తుంటే గ్రంథం దొరికింది, ధర్మశాస్త్రపు చుట్ట దొరికింది. ఆ గ్రంథాన్ని చదివి రాజుకు వినిపించారు. వినిపించినప్పుడట అతడు
దేవుని వాక్యంలో చదువుతున్న, దేవుడు ఆశిస్తున్న విధంగా తన జీవితం లేదని తెలిసి పశ్చాత్తాపంతో వస్త్రాలు చించేసుకున్నాడు. 11వ వచనం చదవండి, 22వ అధ్యాయం 11వ వచనం. రాజు ఆ గ్రంథపు ధర్మశాస్త్రపు చుట్టలో ఉన్న మాటలు వినినప్పుడు తన బట్టలు చించుకున్నాడు. బైబిల్లో బట్టలు చించుకోవడం అంటే అర్థం ఏంటంటే, దేవుని ఎదుట వెళ్ళి నేను భయంకరమైన పాపం చేశాను, నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను, భయంకరమైన హీన స్థితిలో ఉన్నాను, నన్ను కరుణించవా అని గోనె పట్ట కట్టుకొని బట్టలు చించుకొని బూడిదన్న బుగ్గిని నెత్తినోసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడతారు. ధర్మశాస్త్రం గ్రంథం ఏం చేసిందనంటే తన పాపాన్ని, నైజాన్ని, తన జీవితాన్ని విప్పి చూపించింది. అలా విప్పి చూపినందుకు గ్రంథం తను బాగుపడ్డాడు దేవుని ఎదుట. దేశం మీదకు రాబోతున్నటువంటి ఆ ఉగ్రతను, దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నారు. 19వ వచనం చదవండి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగునని దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి. ఏంటంటే దేవుడు మాట్లాడినప్పుడు, దేవుని వాక్యం గద్దించినప్పుడు, దేవుని మాట ప్రకారం నా జీవితం లేదు అని తెలుసుకున్నప్పుడు మెత్తని హృదయం కలిగిన వాడై, అంటే మార్చుకునే తత్వము కలిగిన వాడై, మార్పు పొందడానికి ఇష్టపడిన వాడై. ఇశ్రాయేలీలను ఉద్దేశించి దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటే దీన్ని ఏమంటామంటే బండ హృదయం అంటాం. దిద్దుబాటుకి ఇష్టం లేని హృదయాన్ని ఏమంటాం? ఇప్పుడు దిద్దుకోవడానికి రాజు ఇష్టపడ్డాడు, రాజు పిలుపులను అందుకొని ప్రజలు ఇష్టపడ్డారు. మీరు మెత్తని మనస్సు కలిగినందున, మీ దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడినందున నేనేం చేస్తున్నానంటే మిమ్మల్ని క్షమిస్తున్నాను అని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. అంటే పాపం ఎప్పుడు కూడా దేవుని ఉగ్రతను పోగు చేస్తుంది. మనకి ఆ పాపను మనకి తెలియచేసి ఒప్పుకునేటట్టు చేస్తుంది. మనలో ఉన్న లోపాన్ని చెప్పేవాళ్ళు ఎవరనంటే మనకి మేలు చేసేవాళ్ళు. దైవజనుడు ఎందుకు ఇవ్వబడ్డాడో మీకు చాలాసార్లు చెప్పారు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై చదువు. దైవజనుడా దీన్ని మరువుకోయి అని పాట పాడతావా ఏంట్రా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూనుకొనుచు సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన, అంటే దేవుని ఆత్మ వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యం మనకి ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు దైవజనుడిని ఎందుకు ఇచ్చాడంటే, దేవుని వాక్యాన్ని, దాన్ని బోధించే దైవజనుడిని ఎందుకు ఇచ్చాడంటే తప్పు దిద్దడానికంట. ఈ ఉపదేశం ఏం చేయాలి? తప్పు తెలియచేయాలి, తప్పును దిద్దాలి. చెప్పండి, తప్పును మన లోపం ఏంటో మనకి తెలియబడాలి. తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? పశ్చాత్తాపంతో దిద్దుబాటుకు లోనవ్వాలి. అది లేఖనం వల్ల మనకు ఉపయోగం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. దావీదు ఒకసారి పాపం చేశాడు. ఒళ్ళు కొవ్వెక్కిన వాడై, మదమెక్కిన వాడై, దేవుని భయం లేని వాడై. దేవుని వాక్యం ఏం చేస్తుందట? 119వ కీర్తనలో చదివాం మనం, 38వ వచనంలో. భయమును పుట్టిస్తుందట. దేవుని వాక్యం ఏం చేస్తుంది? భయం. ఆ భయం లేకపోతే బరితెగింపే. ఈ బరితెగింపుకు వెళ్ళిపోయాడు దావీదు. వ్యభిచారం చేత పాపంలో పడిపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. రాజు, సామాన్యమైన రాజు కాదు. వినండి జాగ్రత్తగా. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటినీ ఓడించి గడగడలాడించి మహారాజు అని పేరు ప్రఖ్యాతులకు రాంచాడు. ఈ రాజు పాపం చేశాడని దైవజనుడికి చెప్పాడు దేవుడు, నాతాన్ అనే ప్రవక్తకి. దైవజనుడైన నాతానికి రాజు పాపం చేశాడు, వాడి సంగతి తెలియచేయి వెళ్ళి అని చెప్తే రాజు వచ్చాడు. దేవుడు చెప్పమన్నాడు, వాక్యం చెప్తున్నాడు. దేవుని పక్షాన నాతాను రాజుకి వాక్యం చెప్తున్నాడు. ఏ రాజు? మహారాజు.
ఘనత కలిగిన రాజు. ఇటువంటి సమయంలో రాజు దగ్గరికి వచ్చి నీ తప్పిది అని తెలియచేయాలి. వెనకాడలేదు నాతాను, నేను వెళ్ళనలేదు, అతని కోపం వస్తే నా తల తీసేస్తాడని భయపడలేదు. దేనికి భయపడలా? దేవుడు ఏం చెప్పమన్నాడు ఆ మాట చెప్పడానికి వచ్చాడు. రాజా కథారూపంగా చెప్పాడు, అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఒక మనుష్యుడు ఉన్నాడు, వాడికి బోల్డ్ అని గొర్రెలు ఉన్నాయి, తన ఇంటి నిండా గొర్రెలు ఉన్నాయి. ఇంకొకడు పక్కనే పేదవాడు ఉన్నాడు, వాడికి ఒక్కటే గొర్రె ఉంది. ఈ పేదవాడు ఈ గొర్రెని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, దయగా చూసుకుంటున్నాడు, ఒక కుమార్తెలా చూసుకుంటున్నాడు. మార్గస్థుడు అక్కడ వచ్చాడు ఈ ధనవంతుని ఇంటికి, ఒక మనుషుని ఇంటికి మార్గస్థుడు వచ్చాడు. అటు రాగానే వాడికి విందు చేయాలిగా. ఈ తన దగ్గర ఉన్న చాలా గొర్రెల నుంచి ఒక గొర్రెని చంపి విందు చేయకుండా ఒక్కడే గొర్రెని కలిగి ఉన్న తన గొర్రెని తీసి మార్గస్థుడికి విందు చేశాడు. నువ్వు రాజు కదా, న్యాయం తీర్చు రాజా అని అన్నాడు. రాజు ఏమన్నాడు తెలుసా? వాడు చావలసిందే అని అన్నాడు. ఏమన్నాడు? తక్షణమే వాడు చావాలి అని అన్నాడు. నాతాన్ అన్నాడు, ఆ మనుష్యుడవు ఏంటి? రాజునైనా నా వైపు వేలు చూపిస్తావు నువ్వు, నేను తప్పు చేశానంటావా అని అనలేదు. అందుకే దేవుడికి దావీదు హృదయానుసారుడయ్యాడు. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు. మీరు ఎవరిని కోరుకోవాలంటే, మనం ఎవరిని కోరుకోవాలంటే మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపి సరి చేసుకోవడానికి దిద్దుబాటు చేసే దైవజనులను, పెద్దవారిని, మనల్ని నడిపించే వారిని మనం కోరుకోవాలి. ఇది మనకి మేలు. దావీదు మెత్తని హృదయం కలిగిన వాడై దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చాడంట. ఎంత ఏడ్చాడో తెలుసా? పరుపు అంటే నిజంగా పరుపు తడిసిపోయిందని కాదు, అంతగా దుఃఖించాడని, అంతగా పశ్చాత్తాపడ్డాడు. దేవుని వాక్యం వల్ల మనకు జరిగే మేలు ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియచేసి ఆ స్థితికి రెమెడీని తెలియచేసేది దేవుని వాక్యం. మనం పాపులం అని మనకు అర్థమైనప్పుడు రక్షకుడి కొరకు ఎతుకుతాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ గారు డయాగ్నైజ్ చేశారు, టెస్టులు రాసి మనలో ఉన్న రోగాన్ని డయాగ్నైజ్ చేశారు. డయాగ్నైజ్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? మందులు రాస్తాడు, మెడిసిన్ రాస్తాడు కదా. ఆ మందు వేసుకుంటే ఏమవుద్ది? రోగం పోద్ది, గాయాబ్, ఇట్స్ గాన్. అమృతాంజన్ చూపించా, ఇట్స్ గాన్ అన్నది. అలాగే ముందేగానే రోగం పోద్ది. ఇప్పుడు పాపానికి డాక్టర్ ఎవరు? పర్ఫెక్ట్గా చెప్పాలి, యేసయ్య, దేవుడే. యేసు మనిషిగా వచ్చిన యేసు అనేది మానవ నామం. ఈయన మానవునిగా పాప రోగానికి శిక్ష విధించడానికి వచ్చాడు. ఆయన శిక్ష విధించాడు. మీరు నమ్మండి, నిజంగా మీరు ఆయన తట్టు విశ్వాసంతో తిరిగితే పాపం మీద మీకు జయాన్ని ఇస్తాడు ఆయన. టాబ్లెట్ జ్వరాన్ని ఎలా తగ్గిస్తుందో మీ పాపపు బలము నుండి, అది ఎటువంటి పాపం అయినా సరే, అది దేవునికి వ్యతిరేకంగా మనం జీవించే జీవితమైనా, దేవునికి వ్యతిరేకమైన ఆచారాలైనా, దేవునికి కోపం తెచ్చించేది ఏదైనా ఆయన మనకు తెలియజేస్తాడు. ఆయన తట్టు తిరిగి ఆయన రక్తాన్ని ఆశ్రయించగానే మనకు విడుదలనిస్తాడు. విడుదలనివ్వడమే కాదు, పాపమును జయించడానికి ఆయన శక్తినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాక్యం. చివరికి ఒక మాట చదివి ముగించేద్దాం. 2వ పాఠం చదువుకున్నాక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై, ప్రాణాత్మను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు. అబ్బాబ్బాబ్బా, ఎక్కడికి వెళ్ళి రిపేర్ చేస్తుందంట? ఆలోచనలు రిపేర్ చేస్తుందంట, మనస్సును రిపేర్ చేస్తుందట, మూలుగును రిపేర్ చేస్తారట, శరీరంలో ఉన్న ఎముకలు, మూలుగులు అన్నిటినీ రిపేర్ చేస్తుందట. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోయి దేవుని వాక్యం సరి చేయగలిగిన బలం, శక్తి, సామర్థ్యం వాక్యానికి ఉంది. ఇక్కడ మనం ఒక చిన్న సవరణ, వాక్యం తెలుసుకోవడం కాదు. చాలామంది కంటత వాక్యాలు చెప్పమంటే లొడలొడ చిలక పలుకుల్లాగా, చిలక స్టోరీ చెప్పాగా నేను మీకు,
చిలక విత్తనాలు కథ గుర్తుందా? గుర్తులేదా? కథలు కూడా గుర్తుండవా? టైం లేదు చిట్టిబాబు గారు, చెప్పాలని ఉంది కానీ కథలు కూడా గుర్తులేవా? చిలక వేటగాడు వస్తాడు జాగ్రత్త, గుర్తొచ్చింది. చిలక పలుకుల్లాగా నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. వాక్యాన్ని నేర్చుకొని హృదయంలో పెట్టుకొని సరి చేసుకొని దేవుని మీద విశ్వాసం ఉంచితే మనకంటే బలవంతుడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. హల్లెలూయా. ఆ వాక్యం మనకు కావాల్సింది. నిజం ప్రియమైన దేవుడు, హత్తుకోండి, ప్రేమించండి, చదవండి, ధ్యానించండి. వాక్యం ఎక్కడ దిద్దుబాటు చేస్తే అక్కడ వెంటనే దిద్దుకోండి. ఎదురు తిరగొద్దు. వాక్యానికి ఎదురు తిరిగితే మనకు నష్టం. వాక్యాన్ని మనల్ని గద్దించినప్పుడు, మన తప్పును చెప్పినప్పుడు, ప్రభువా నా లోపం అర్థమైంది, నా పాపం అర్థమైంది, నేను నమ్ముతున్నాను, నా పాపాన్ని క్షమించు అని అంటే దేవుడు అద్భుతంగా నీకు సహాయం చేస్తాడు. ప్రపంచంలో ఎవ్వరు అనుభవించని ఆనందాన్ని నీ హృదయంలో నువ్వు అనుభవిస్తావు. ఇల్లు ఇవ్వలేవు, ధనం ఇవ్వలేదు. మనకంటే ధనవంతులు ఎంతోమంది ఉన్నారు, మనకంటే బలం కలిగిన వాళ్ళు ఉన్నారు. మన బలం ఏంటంటే వాక్య ప్రకారం మన జీవితాన్ని మలుచుకుంటే అదే గొప్ప బలం. ప్రార్థన చేసుకో. వాక్యానికి నేను లోబడతానయ్యా, నాకు అర్థమవునట్లు సహాయం చేయయ్యా, వాక్యంతో నన్ను సరిచేయ్యా. నేను చదువుతుండగా వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నీ లేఖనం వింటుండగా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభు అని మన జీవితాన్ని ఉన్నపలంగా ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.